క్రియేట్ అని చెప్పి ఒక ఫిలిం కానీ లైక్ 2 minute వీడియో అది ఎలా తయారవ్వాలో అనేది మనం చెప్పాలి, మన ఐడియాలజీ నుంచి రావాలి. అదే కాకుండా ఏమి ఇవ్వాలి ఆ ఇన్పుట్ అనేది కూడా మనం మైండ్ లో నుంచి కాకుండా అది కూడా ఏఐకి ఇచ్చేస్తే అక్కడే కట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అందుకే టోటల్ గా న్యూ కంటెంట్ అనేది నేను ఏఐ జనరేట్ చేయమని ఇవ్వను అని చెప్పి నేను చెప్తున్నారు. అదే విధంగా డైరెక్ట్ గా ఏఐ కాపీ టెక్స్ట్ కానీ కాపీ కోడ్ కానీ డైరెక్ట్ గా ఏఐ ఇచ్చింది కాపీ చేసి క్లయింట్స్ కి పంపించి అది ఏఐ జనరేట్ చేసింది కాదు అని చెప్పకుండా ఇవ్వటం అనేది కూడా ఒక పెద్ద తప్పు అని చెప్పి ఈయన చెప్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ కరెక్ట్. 4వ పాయింట్ ఏం చెప్తున్నారంటే కోడ్ విషయానికి వస్తే ఏఐ జనరేటెడ్ కోడ్ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయటం అనేది తప్పు. ఏఐ జనరేటెడ్ కోడ్ తీసుకున్నా కానీ హ్యూమన్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ కోడ్ రివ్యూ అండ్ కోడ్ రీఫాక్టరింగ్ అనేది కూడా ఇంకా అవసరం. డైరెక్ట్ గా ఏఐ ఇచ్చింది డైరెక్ట్ తీసి కాపీ పేస్ట్ చేసి ఏమైనా వేరియబుల్స్ చేంజ్ చేస్తే లేకపోతే ఫంక్షన్ నేమ్స్ చేంజ్ చేసి అలా పెట్టడం అనేది తప్పు. సెక్యూరిటీ ఫ్లాస్ చాలా ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ లైక్ 1 or 2 years ఇలా ఏఐ జనరేట్ చేసిన కోడ్ మొత్తం పెట్టేశారు అనుకోండి, ఎవడైనా కొత్తవాడు ఒక్క కోడ్ లో ఫ్లా ఉంది అంటే ఆ మోడల్ జనరేట్ చేసిన కోడ్ మొత్తంలో ఫ్లా ఉంటుంది. ఈజీగా ప్రపంచం అంతా ఆ మోడల్ జనరేట్ చేసిన కోడే పెడితే గనక ఈజీగా హ్యాకర్స్ పట్టేస్తారు, కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి. సో ఖచ్చితంగా హ్యూమన్ రీఫాక్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఏఐ మనకి స్లో డౌన్ కూడా చేస్తుంది అని చెప్పి ఈయన వార్న్ చేస్తున్నారు. శ్రీధర్ వెంబు ఈయన వన్ ఆఫ్ ద టాప్ ఫౌండర్స్ మన భారతదేశంలో జోహో కార్పొరేషన్. ఈయన చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్స్ ప్రతి ఒక్కళ్ళు చూడండి.